హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీడిఎస్సి 2019 ఎన్జీటీలో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. అందులో భాగం మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ 8:5:1/3 మరియు 3:1/5 1:1/3 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు రెండు నిష్పత్తులు ఉన్నాయి ఇక్కడ. మొదటి నిష్పత్తి రెండో నిష్పత్తి అనమాట. అయితే మొదటి నిష్పత్తి అదే విధంగా ఉంటుంది, కానీ రెండు నిష్పత్తి ఏం చేయాలి మనము, వీటి విలోమ నిష్పత్తి అంటే ఏం చేస్తే తిప్పి రాస్తామన్నమాట మనం. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఇచ్చినటువంటి ఈ యొక్క నిష్పత్తులు మనము ఈ అపక్రమ భిన్నాల నుంచి ఈ మిశ్రమ భిన్నం చెందినదాన్ని మనము అపక్రమ భిన్నాలకు మార్చేదని సూక్ష్మీకరిద్దాం మనం. ఫస్ట్ మనకు 8:5:1/3 ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. 8 దీన్ని మనం అపక్రమ భిన్నంగా మారుస్తామో సరే 3:15 1 16/3 అనమాట. తర్వాత ఇక్కడ మనం క్యాన్సల్ చేసుకోవచ్చు. 8 8 8 16 అనమాట. అప్పుడు ఏముంది ఇక్కడ 1:2/3 ఇక్కడ. దీంతో మళ్ళీ ఇక్కడ అడ్డగుణకరం చేయొచ్చు మనం. 3:1 ఎంత చెప్పండి, 3:2 అవుతుంది అనమాట. కాబట్టి 8:5:1/3 విలువ మనకు 3:2గా మారింది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 3:1/5 దాన్ని ఫస్ట్ డైరెక్ట్గా మనం మార్చేద్దాం మనము. 5:3 ఎంత చెప్పండి, 15 1 ఎంత చెప్పండి 16. 16/5 ఈస్ట్ ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ. 3 × 3 3 + 1 ఎంత 4 అనమాట. 4/3 వస్తుంది ఇక్కడ. మళ్ళీ లవాలు క్యాన్సల్ చేస్తే మనం 4 × 4 4 4 16 ఇక్కడ. తర్వాత 3 4 ఎంత చెప్పండి 12. తర్వాత 5 × 5 కాబట్టి 3:1/5 ఈస్ట్ 1:1/3 యొక్క నిష్పత్తి మన ఎంతకు సమానం అంటే 12:5కి సమానం అనమాట. అయితే మీకు తెలుసు బహుళ నిష్పత్తి అంటే ఏం చెప్పండి. బహుళ నిష్పత్తి అంటే ఇచ్చినటువంటి రెండు నిష్పత్తులలో వాటి పూర్వ పదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం చేస్తే మనకు వచ్చేటువంటిదే బహుళ నిష్పత్తి అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏముందంటే ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవాలి మనం. కాబట్టి దీని విలోమ నిష్పత్తి ఏమైతే చెప్పండి, దీని విలోమ నిష్పత్తి 5:12 అనమాట. తిప్పి రాసుకుంటాం మనం. కాబట్టి వీటి బహుళ నిష్పత్తి తీసుకోవాలి మనం. ఇక్కడ మనకు పూర్వ పదాలు అంటే ఏమైనా చెప్పండి ఇక్కడ, అంటే ఫస్ట్ వచ్చే పదాలు 3 5 కాబట్టి 3 × 5 అనమాట. మళ్ళీ 3 5 ఎంత చెప్పండి, 15కి సమానం అవుతుంది. తర్వాత 2 × 12 12 ఎంత చెప్పండి 24 అనమాట. ఇది ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి మనం లెక్క ప్రకారం అనమాట. కానీ మనకు లెక్కలో ఇచ్చినటువంటి బహుళ నిష్పత్తి ఉంటుంది ఇక్కడ 50:x అనమాట. కాబట్టి ఈ నిష్పత్తి దీనికి సమానం చేయాలి మనం. కాబట్టి 50:xకి సమానం చేస్తే అప్పుడు చూద్దాం ఇక్కడ మనం. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనం. అయితే చూడండి ఇక్కడ ఈ రెండు కూడా 3 ఎక్కలు అవుతాయి కాబట్టి 3:5 3 24 అనమాట. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ 5:8 అంటే అర్థమైంది. 5/8 రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా ఏం రాస్తాం మనము 50/xగా రాసుకుంటాం మనం. మళ్ళీ క్యాన్సల్ చేస్తే 5 × 5 5 10 50 అనమాట. అప్పుడు x × 1 ఎంత x వస్తుంది ఇక్కడ. తర్వాత 8 × 10 చెప్పండి 80 వస్తుంది. కాబట్టి 8 × 10 80 వచ్చింది. కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ ఏంటంటే 80కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే ₹31,250ను 8% వడ్డీ రేటు చొప్పున 2.34 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అని ఇక్కడ. అయితే మనకు తెలిసి ఇక్కడ దీని ఏమంటారు అసలు అంటారు. కాబట్టి B = ఎంత ఇక్కడ 31,250 అనమాట. అయితే మనకి చూడండి ఇక్కడ వడ్డీ రేట్ ఎంత చెప్పండి ఇక్కడ R = 8% ఉందన్నమాట. అయితే మనకి కాలం ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒకటేమో పూర్ణాంకం ఉంది, ఒకటేమో మనకు భిన్నం ఉందన్నమాట. అయితే ఈ విధంగా పూర్ణాంకము భిన్నం ఏం చేస్తామంటే మనము దీన్ని రెండు భాగాలుగా విభజించుకుంటాం అనమాట. ఇక్కడ n అంటే మనం 2గా తీసుకుంటాం అనమాట ఒకసారి. తర్వాత 3/4 ఏదైతే ఉందని మనము m అనుకుందాం మనం. m ఎంత అంటే ఇక్కడ మనకి 3/4 అనుకుంటాం మనము. అంటే యాక్చువల్గా 3/4 అంటే అర్థమైంది ఇక్కడ 9 నెలలకు సమానం అవుతుంది అనమాట అది. కాబట్టి ఈ విధంగా దాని సంవత్సరాల మార్చు మనకి ఏమొచ్చి 3/4 వచ్చింది అనమాట ఇది. అయితే దీనికి ఇటువంటి మనకు భిన్నం ఇస్తామని వాడేటువంటి సూత్రం ఏంటంటే చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం A = P × 1 + R/100 n ఉపయోగిస్తాం మనం. దీనికి ఈ పూర్ణాంక భాగం కాడికి మాత్రం. తర్వాత మిగతా ఏదైతే భిన్నం ఉందో దీన్ని మళ్ళీ ఇంటూ చేసిన తర్వాత దీంతో కూడా చేయాలి. కాబట్టి 1 + mR/100 అనేటువంటి సూత్రం ఉపయోగిస్తాం అనమాట. అంటే వీడికి పూర్ణాంక భాగం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భిన్న భాగం కోసం ఇది ఉపయోగిస్తాం అనమాట. మరి m అంటే ఎంత 3/4 కాబట్టి మరి mr ఏమవుతుంది చెప్పండి ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ mr అంటే అర్థమైంది ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నము ఇంటూ వడ్డీ రేట్ అనమాట. మరి 3/4 × 8 చేసి మనకి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 4 × 4 రెంట్లు అంటే మనకి వచ్చేటువంటి 3 రెంట్ల 6 అనమాట. కాబట్టి m × 6 మనకి 6కి సమానమైంది అనమాట. ఇప్పుడు దీన్ని విలువలు ప్రతిక్షేపిద్దాం మనం. A = P అంటే ఎంత 31,250. తర్వాత 1 + R అంటే 8% ఇక్కడ 8/100. ఘాతాంకం ఎంత మీకు ఏంటంటే 2 కాబట్టి 2 తీసుకున్నాం 2 సంవత్సరాల. తర్వాత 1 + mr అంటే ఎంత మనకి ఎంత వచ్చింది చెప్పండి 6 వచ్చింది ఇక్కడ. 6/100 రాస్తుంది ఇక్కడ. తర్వాత వీటి సూక్ష్మీకరిద్దాం మనం. A = 31,250. వీటిని కాసా కడితే ఏమొస్తుంది చెప్పండి, హారం లేని 1 తీసుకుంటాం. 1 × 100 100 అవుతుంది ఇక్కడ. తర్వాత 100 × 100 + 8 ఎంత 108 కాబట్టి 108 స్క్వేర్ అంటే అర్థమైంది. 108/100 స్క్వేర్ అంటే అర్థమైంది. 108/100
సో ఇంటూ 108/100 తర్వాత ఇదేమవుతుంది చెప్పండి ఇక్కడ. సో 100 × 100 100 + 6 106 106/100 అవుతుంది అనమాట. సో ఇవి మనకు వచ్చేటువంటి విలువలు అనమాట. తర్వాత ఇది సూక్ష్మీకరిస్తే మనము సో చూడండి ఇక్కడ 1010 క్యాన్సిల్ ఇక్కడ. నెక్స్ట్ ఏమైతే తర్వాత ఇక్కడ సో ఇక్కడ 25 టేబుల్ తీసుకున్నాం మనం. 25 4 జా 25 100 ఇక్కడ 25 × 25 మనకి ఎంత ఉంటుంది 6 ఉంటుంది 62 అంటే సో 25 రెంట్ల 50 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 12 ఉంటుంది 125 అవుతుంది. సో 25 125 అనమాట. కాబట్టి మనకి వచ్చేది ఏంటంటే 125/4 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ మనం 100 ఉంది ఇక్కడ. సో 25 100 25 సో 120 అనమాట. ఇది మనకు వచ్చినటువంటి విలువ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ సరిపోదు ఇక్కడ 4 తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 అనమాట. 5 × 108 × 108 106 అనమాట. తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. సో 4 క్యాన్సిల్ చేస్తే 4 × 4 4 రెంట్ల 8 ఇక్కడ మనకి 228 ఉంటుంది. సో 4 × 28 ఇక్కడ కూడా మళ్ళీ సో 27 తర్వాత ఇక్కడ 10 ఉంది ఇక్కడ. సో 5 × 5 రెంట్ల తర్వాత 2 × 2 సో 53 కాబట్టి మొత్తం మీద మనకి మిగిలిన విలువ ఏంటంటే సో 27 × 27 × 53 అనమాట. ఇది మనకి మిగిలినటువంటి విలువ. మరి ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే ఆ మొత్తాన్ని మనం గుణిస్తే వచ్చేటువంటి విలువ సో 38,637 వస్తుంది. మొత్తం గుణిస్తే మనం ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది 38,637 అనమాట. ఇదేం చెప్పండి సో ఇచ్చినటువంటి కాలానికి వడ్డీ రేటు ప్రకారం అయ్యేటువంటి మొత్తం అనమాట. కానీ మనకేం అడిగిండు సో చక్రం వడ్డీ ఎంత అడగంటే ఏం చేస్తాం మనము ఏ నుంచి మనము పీని తొలగించాలి మనం అంటే మొత్తం నుంచి అసలు తీసేస్తే మనకు వచ్చేటువంటి చక్రవడ్డీ అనమాట. కాబట్టి సో 38,637 మైనస్ ఎంత అయిపోయింది 31,250 కాబట్టి తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 7,387 రూపాయలు వస్తుంది. కాబట్టి సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మనకు చక్రవడ్డీ ఏంటంటే ఇంత అవుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 6% వృద్ధి చెందును. ప్రస్తుతం జనాభా 17,490 అయిన గత సంవత్సరం జనాభా ఎంత అన్నాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే గత సంవత్సరం ఈ సంవత్సరానికి మధ్య తేడా ఎంత చెప్పండి ఇక్కడ సో 6% అనమాట. కాబట్టి గత సంవత్సరం జనాభాను మనము సో 100% అనుకుందాం మనము. మరి ప్రస్తుతం ఉన్నటువంటి జనం అంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రస్తుత జనాభా ఎంత కావాలి చెప్పండి మనకి 6% పెరగాలి. కాబట్టి ఎంత సమానం చెప్పడం మనకి అది సో 106% సమానం అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఇచ్చినటువంటి జనాభా ఏంటి ప్రస్తుతం యొక్క జనాభా కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ సో 106% అంటే మనకి ఎంతకు సమానం ఇక్కడ మనకు సో 17,490కి సమానం అవుతుంది అనమాట. అయితే గత సంవత్సరం జనాభా ఎంత అనుకున్నాం మనం 100% కాబట్టి సో 100% జనాభా యొక్క విలువ ఎంత అంటే ఎక్స్ అనుకుందాం మనము. సో దీన్ని సింప్లిఫై చేసి వచ్చేది మనకి ఆన్సర్ అనమాట. x × 106 తర్వాత 100 × 17,490 అనమాట. మనకి ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు x ఈ రెండు గురించి దీంతో భాగిస్తే వచ్చేది ఆన్సర్ అనమాట 17,490 సో ఇంటూ 100 తర్వాత 106 అనమాట. మీకు క్యాన్సల్ వస్తే క్యాన్సల్ చేయండి లేకపోతే సింపుల్గా ఏం చేస్తారు మీరు సో 100 పక్కన పెట్టేసి దీంతో భాగించుకుందాం మనము. 17,490ని మనము 106తో భాగిస్తే వచ్చే విలువ ఏంటంటే సో 106 1 జా 106 ఇక్కడ సో 14లో 6 పోతే 8 వస్తుంది. ఇక్కడ 6 ఉంటుంది తర్వాత 9 తీసుకుంటాం మనము. 106 6 జా 6 6ల 36 సో 3 వస్తుంది ఇక్కడ. మళ్ళీ తర్వాత 6 ఇక్కడ కాబట్టి సో 9లో 6 పోతే 3 వస్తుంది. ఇక్కడ కూడా 5 తర్వాత 0 అనమాట. తర్వాత 106 5 జా సో 530 వచ్చింది. కాబట్టి సో అంటే ఎంత చెప్పండి ఇక్కడ 106 165 అనమాట. కాబట్టి సో ఎక్స్ అంటే 165 × 100 అంటే ఏమొస్తుంది చెప్పండి 16,500. కాబట్టి గత సంవత్సరం జనాభా 100% జనాభా ఏంటంటే మనకు సో 16,500కి సమానం కావడము జరిగింది. ఇది గత సంవత్సరం జనాభా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే 10 వస్తువుల కొన్న వేల 8 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన లాభ శాతం ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మొత్తం వస్తువుల సంఖ్య 10 అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం వస్తువుల సంఖ్య 10 అనమాట. అయితే సో మనం ఏమనుకుందాం మనకు కావాలి శాతం కాబట్టి మనం ఏం చేస్తాం మనము సో ఈ 10 వస్తువుల యొక్క కొన్న వేల సో 10 వస్తువులు మనం కొన్నటువంటి వేల ఎంత మనం 100 రూపాయలు అనుకుందాం మనం. సో మనం ఖర్చు పెట్టింది చెప్పండి కొనడానికి మనము సో 10 వస్తువులు మనం 100 రూపాయలు కొన్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మన తర్వాత సో 8 వస్తువులను మనము ఎంత కమ్మినాము అప్పుడు మనము ఏమిచ్చింది ఇక్కడ 10 వస్తువుల కొన్న వేల 8 వస్తువులు అమ్మిన వేలకు సమానం కాబట్టి సో 10 వస్తువులు మనం 100 రూపాయలు కొంటే ఏం చేస్తాం అప్పుడు మనం 8 వస్తువులు కూడా మనము సో 100 రూపాయలకే అమ్ముతాం అనమాట. ఎందుకోసం అంటే సో 10 వస్తువుల కొన్న వేల 8 వస్తువులు అమ్మిన వేలకు సమానం కాబట్టి ఇది ఇక్కడ అనమాట. అయితే సో మన వద్ద ఉన్నటువంటి మొత్తం వస్తువుల సంఖ్య 10 వస్తువులు కాబట్టి మనం 8 అమ్మం మొత్తం ఎన్ని అమ్ముతాం మనం 10 అమ్ముతాం కాబట్టి 8 వస్తువులు 100 రూపాయలకి అమ్ముతాం మనము. సో 10 వస్తువులు అమ్మినటువంటి వేల ఎంత అంటే మనం దాన్ని ఎక్స్ అనుకుందాం ఇంతకు లాగా మళ్ళీ మనం సేమ్ ఇది వదిలిపెట్టేసి ఈ రెండు తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. మరి x × 8 10 × 100 అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది x సో 10 × 100 సో బై 8 అనమాట. క్యాన్సల్ వచ్చేది ఆన్సర్ మనకు. సో 4 రెంట్ల 8 4 రెంట్ల 4 20 ఇక్కడ కాబట్టి సో మళ్ళీ క్యాన్సల్ చేద్దాం మనము 2 ×
సారీ ఇక్కడ 4 2 8 4 25 ఇక్కడ 425 ఇక్కడ నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 5 10 ఇక్కడ కాబట్టి మనకు వచ్చింది 25 ఇంటూ 5 ఎంత చెప్పండి సో 125 కాబట్టి చూడండి ఇక్కడ మనం 100 రూపాయలు ఖర్చు పెడితే మనకు వచ్చిన డబ్బులు ఎంత చెప్పండి 125 రూపాయలు అనమాట కాబట్టి సో శాతం అంటే 100 తీసుకుంటాం కాబట్టి మనము 100 రూపాయలు ఖర్చు పెడితే మనకు వచ్చింది 125 కాబట్టి మనకు వచ్చిన లాభ శాతం ఎంత చెప్పినప్పుడు సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25% సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4096 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 125/64 అనమాట. సో దీనికి విలువ ఎంత అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో 4096 యొక్క ఘనమూలం ఎంత చెప్పండి 16 అనమాట. కాబట్టి దీని ఏం రాస్తాం మనము సో క్యూబ్ రూట్ ఆఫ్ 16 రాసుకోవచ్చు మనం. తర్వాత ఇంటూ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ సో 125 దేని ఘనమూలం చెప్పండి అది 5 యొక్క ఇది 5 యొక్క సో ఘనం కాబట్టి 5 క్యూబ్గా రాసుకోవచ్చు దీన్ని మనం. తర్వాత దీన్ని కూడా ఏం రాస్తాం మనము సో 4 క్యూబ్గా రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి విలువ ఎంత మనకు సో 16 ఉంటుంది. తర్వాత 5/4 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనం 4 యొక్క 4 16 కాబట్టి 4 5 ఎంత మనకు 20కి సమానం అవుతుంది. కాబట్టి దీని యొక్క విలువ ఏంటంటే సో 20కి సమానం కావడం జరిగింది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ -5/7 అనేది -1 అగుటకు తీసివేయాల్సినటువంటి సంఖ్య అన్నాడు. అయితే తీసివేసే సంఖ్య మనం x అనుకుంటే మనము దీని నుంచి తీసేద్దాం మనము. సో -5/7 - x ఎందుకోసం అంటే x తీసేయాలి మైనస్ రాసిన ఇక్కడ ఎంత కావాలి సమానం ఇది మనకు -1కు సమానం కావాలన్నమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ -5/7 అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ -x అవతల పోతే ప్లస్ అవుతుంది. ఈ -1 కోసం అయితే +1 అవుతుంది కాబట్టి సో +1 = +x అనమాట ఇక్కడ. తర్వాత ఇది సూక్ష్మీకరణ హారం లేకుండా 1 తీసుకుంటాం మనం. 1 × 7 7 క్రాస్ మల్టిప్లై 1 × -5 ప్లస్ 7 × 1 7 = x అనమాట. మరి 7లో 5 ఎంత వస్తుంది చెప్పండి సో 2 వస్తుంది. కాబట్టి 2/7 = x అంటే -5/7 నుంచి మనము 2/7ని తీసివేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే -1కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్. సో 2/7 ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలాసార్లు మనకి రిపీట్ అయిన క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ అంటే 9చే భాగించబడేటువంటి సంఖ్య ఏమని అయితే ఇక్కడ మనకి ఇచ్చిన లెక్క ఏమంటే x4y2z అనేటువంటి 5 అంకెల సంఖ్య 9చే భాగించబడవలెనన్న x + y + z యొక్క విలువ యొక్క కనిష్ట విలువ ఎంత అన్నది ఇక్కడ. అయితే మనకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఏం కావాలి చెప్పండి ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం 9 యొక్క గుణిజం కావాలన్నమాట. కాబట్టి సో ఇవన్నీ కలుపుతాం మనం x + 4 + సో y + 2 + z ఈ మొత్తం పూర్తి ఏమొస్తుంది మనకి ఇక్కడ సో 2 మాత్రమే స్థిరరాశులు కాబట్టి 4 + 8 ఎంత చెప్పండి 4 + 2 ఎంత చెప్పండి 6 అవుతుంది ఇక్కడ. తర్వాత x + y + z అనమాట. x + y + z అనమాట. మరి ఇది మనకు 9తో భాగించబడాలంటే మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమని ఇక్కడ 6 ఉంది. కాబట్టి x + y z ప్లేస్లో మనకు 6 రాస్తే ఏమొస్తుంది 6 + 6 అంటే 12 మనకు అది సో 9 గుణిజం కాదనమాట. 5 రాస్తే ఏమొస్తుంది చెప్పండి 6 + 5 11 అవుతుంది ఇది కూడా కాదనమాట. 4 రాస్తే 10 అవుతుంది ఇది కూడా కాదు. 3 రాస్తే ఏమొస్తుంది చెప్పండి 6 + 3 ఎంత మనకు 9 వస్తుంది. కాబట్టి సో దేర్ఫోర్ x + y + z మనకి ఎంత కావాలి చెప్పండి 3 కావాలి. 3 అయితే సో 9 యొక్క గుణిజం అంటే 9 కంలో వచ్చేటువంటి విలువ అవుతుంది. కాబట్టి మనకు సో x + y + z ప్లేస్లో 3 రాస్తే మనము అది 9 చేత భాగించబడుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే సో 2 సంఖ్యల గాసాక 7 మరియు భాగాహార పద్ధతిలో కనుగొనడంలో సో లభించినటువంటి 3 భాగాఫలాలు 1 2 3 అయిన ఆ సంఖ్యలు ఏమైనా ఇక్కడ. అయితే మనం చూడండి ఇక్కడ ఇటువంటి లెక్కన ఇంతకుముందు కూడా మనకు రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ అయితే మనకి గాసాగా ఎంత చెప్పండి ఇక్కడ గాసాగా 7 అనమాట. అంటే గాసాబా 7కు సమానం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు గాసాబా వచ్చినప్పుడు అంటే చివరిగా భాగించేటువంటి విలువ ఏదైతే ఉంటుందని గాసాబా అంటారు అనమాట. అయితే గాసాబా వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి శేషం ఎంత అంటే 0కి సమానం అవుతుంది. కాబట్టి శేషము 0 అనమాట. మనకు వచ్చిన భాగాఫలాలు ఇక్కడ ఫస్ట్ 1 సెకండ్ 2 థర్డ్ 3 అనమాట. అయితే మనకి గాసాబా వచ్చినప్పుడు చివరిగా వచ్చినటువంటి భాగఫలం 3 అనమాట. కాబట్టి దీన్ని రివర్స్ తీసుకుంటాం మనము. ఫస్ట్ యాక్చువల్గా మొదట వచ్చే భాగఫలం 1 తర్వాత 2 తర్వాత 3 అనమాట. అయితే మనము రివర్స్ పద్ధతిలో పోతాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము సో 3 ముందు రాసుకున్నాం తర్వాత 2 తర్వాత 1 అనమాట. కాబట్టి సో గాసాబాను గుణించేటువంటి విలువ ఎంత ఇక్కడ మనకు 7 × 3 అనమాట. కాబట్టి సో 7 × 3 21 మనకి సో 7 3 21 అనమాట. అయితే మనకి వచ్చినటువంటి ఈ యొక్క గుణకారం ఏదైతే ఉంటుందో మనం ఫస్ట్ దీన్ని మళ్ళీ మనము విభాజకంగా తీసుకుంటాం అనమాట. సో ఈ విభాజకము ఇంటూ ఇది మనకు ఫస్ట్ తీసుకున్నటువంటి భాగఫలంలో వచ్చిన విలువ అయిపోయింది ఇక్కడ మనకు. తర్వాత దీంతో సో 21 ఏదైతే ఉంటుందో 21కి తర్వాత ఏం చేస్తాం మనము సో రెండో భాగఫలంతో గుణించాలి మనం. 21 × సో 2 21 × 2 ప్లస్ దానికి మనకు వచ్చినట్టు గాసాబా ఏదైతే ఉంటుందో మనకి ఏమైతే చెప్పండి సో అంతకుముందు చేసినటువంటి భాగాహారంలో శేషం ఉంటుంది అనమాట. కాబట్టి సో 21 × 2 ప్లస్ 7కి సమానం అవుతుంది ఇది. మరి 21 2 ఎంత చెప్పండి 42 42 ప్లస్ 7 ఎంత చెప్పండి 49కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ ఈ 49
మనకు భాగించేటువంటి విలువ అనమాట. 49తో భాగిస్తే మనకు వచ్చే భాగఫలం ఎంత 1 కాబట్టి 49 × 1. తర్వాత ఇంతకుముందు వచ్చినటువంటి విభాజకం ఏమవుతుంది మనకి అది శేషం అవుతుంది అనమాట. కాబట్టి ప్లస్ ఎంత అయిపోయింది 21 అవుతుంది అనమాట. మరి గుణిస్తే ఏమొస్తుంది 49 × 1 49 + 21 49 + 21 చెప్పండి 50 70 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి భాగఫలాలు అయిపోయినప్పుడు మనకి మిగిలినటువంటి విలువలు ఫస్ట్ చివరిగా మనకు వచ్చే విలువలు ఏమంటే ఫస్ట్ 70 తర్వాత సో 49. కాబట్టి రెండు విలువలు ఏం చేస్తాం మనము మనకు కావాల్సినటువంటి గాసాబాలు ఉన్నటువంటి రెండు సంఖ్యల విలువలుగా తీసుకుంటాం మనం. కాబట్టి మనకు కావాల్సినటువంటి సంఖ్యలు ఏమంటే 49, 70. ఈ రెండు సంఖ్యలకు గాసాబా ఏంటంటే మనకు 7కు సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏముందంటే 72, 70, x, 62, 50, 71, 90, 64, 58 మరియు 82 పరిశీలనగా అంక మధ్యమము 69.5 ఎక్స్ విలువ ఎంత. ఇక్కడ మనకు తెలుసు అంక మధ్యమ ఫార్ములా x బార్ = సిగ్మా xi/n అనమాట. అంటే ఇక్కడ రాశుల మొత్తం రాశుల సంఖ్యకు సమానం అవుతుంది. మనకు ఉన్నటువంటి మొత్తం రాశుల సంఖ్య ఎంత ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. అంటే ఎక్స్ బార్ ఎంత చెప్పండి ఇక్కడ 69.5 సమానమైంది. అదేవిధంగా ఏంటంటే మనకి ఇక్కడ 10కి సమానం అవుతుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి రెండు గుణిస్తాం మనం. కాబట్టి 69.5 × 10 ఈక్వల్ ఇక్కడ మనకి సిగ్మా xi అంటే అర్థమైంది. ఇక్కడ సిగ్మా xi అంటే ఇచ్చినటువంటి పరిశీలనల మొత్తము సమానం అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ను వదిలిపెట్టేసి మిగతావన్నీ కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 619 వస్తుంది. ప్లస్ ఎంత ఉంది మనకి ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ తెలియని రాశి కాబట్టి ఎక్స్ తీసుకున్నది. ఇక్కడ చూడండి ఇక్కడ 69.5 × 10 ఉంది. ఇక్కడ మనకి ఒక దశాంశ భిన్నంలో మనకి ఏముంది ఒకటే విలువ ఉంది. చేస్తాం మనము ఒక 0తో గుణిస్తే ఏమవుతుంది మొత్తం అది మొత్తం మనకు పూర్ణాంకంగా మారుతుంది అనమాట. కాబట్టి సో 10తో గుణిస్తే ఏమవుతుంది 695గా మారుతుంది. 695 ఈ 6 కోసం ఏమవుతుంది మైనస్ అవుతుంది అనమాట. 619 ఎక్స్కి సమానం అవుతుంది. మరి తీసివేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే సో 76. కాబట్టి ఎక్స్ విలువ ఎంతకు సమానం అంటే మనకి 76కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే షూటింగ్ పోటీలో సాధించినటువంటి స్కోర్ వివరాలు పట్టికలో నమోదైనవి. వాటి బాహుళకం ఎంత అంటే మనకి పట్టిక విధించిన అనమాట. ఇక్కడ స్కోర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. ఇక్కడ స్కోర్ ఏముంది ఇక్కడ 0 1 2 3 4 5 అనమాట. మరి నెంబర్ ఆఫ్ షాట్స్ మీకు ఏమైనా 0 3 6 4 7 5 అనమాట. అయితే సో ఎక్కువ షాట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఏం చెప్పండి ఇక్కడ ఎక్కువ షాట్స్ అంటే కూడా పౌనపున్యానికి సమానం అనమాట. అది పౌనపున్యం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో పౌనపున్యం ఇక్కడ ఏడెక్కువ ఉందో ఇక్కడ సో ఈ పౌనపున్యం ఎక్కువ ఉన్నటువంటి విలువ ఏదైతే ఉంటుందో మనకు సో ఇది బహుళకం అవుతుంది అనమాట. కాబట్టి పౌనపున్యం లెక్కలోకి తీసుకో మనము. అంటే ఎక్కువ మంది చేసినటువంటి షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వాటి చేసినటువంటి వారు మనకు బాహుళకంగా మారుతారు. కాబట్టి మనకు బాహుళకం ఎంతంటే ఇప్పుడు మనకు సో బాహుళకం ఇక్కడ మనకు 4కు సమానం అవుతుంది. పౌనపున్యం లెక్కలోకి తీసుకోవాలి మనము. ఆ పౌనపున్యం ఎక్కువ ఏదైతే ఉంటుందో అది చేసేటువంటి ఆ యొక్క దత్తాంశాన్ని మనము ఆ యొక్క రాశిని మనము బాహుళకంగా తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ ఉన్నటువంటి పౌనపున్యం 7 అది సూచించేటువంటి విలువ మనకు 4 కాబట్టి సో బాహుళకము మనకు 4కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 11th ప్రాబ్లం చూడండి. 11th ప్రాబ్లం ఏముందంటే ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే రెట్టింపు మరియు దాని వైశాల్యము 1369 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దానికి ఎత్తు ఎంత ఇక్కడ. అయితే ఎత్తు భూమికి డబల్ ఉందన్నమాట ఇక్కడ. అయితే సో మన భూమిని ఏమనుకుంటే మనం బీతో సూచిస్తాం కాబట్టి బీ = x అనుకుంటే మనము హెచ్ ఏం కావాల్సినప్పుడు భూమికి డబల్ కాబట్టి ఏమైనా తీసుకుంటాం మనం 2x తీసుకుంటాం అన్నట్టు మనము. అయితే మీకు తెలుసు త్రిభుజ వైశాల్యం ఫార్ములా సో ½ సో b × h అనమాట. త్రిభుజ వైశాల్యం దీన్ని మనం ఏతో సూచిస్తాం అనమాట. సో a = 1/2 × b × h అనమాట. సో మరి 1/2 × b అంటే ఎంత మనం x అనుకున్నాం. తర్వాత h అంటే ఎంత 2x అవుతుంది అనమాట. మరి సో వైశాల్యం విలువ ఎంత చెప్పండి 1369కి సమానం అవుతుంది. ఇక్కడ 2 2 క్యాన్సల్ చేస్తాం. x × x ఎంత అయిపోయినప్పుడు x² అనమాట. మరి 1369 ఉంది ఇక్కడ. మరి 1369 యొక్క వర్గమూలం ఎంత అయిపోయింది 37 కాబట్టి సో x² దీని ఏం రాసుకుంటాం మనము 37² రాసుకుంటాం మనము. అప్పుడు మనకు వచ్చేటువంటి x ఎంత అంటే 37 వస్తుంది అనమాట. మరి x అంటే ఏం చెప్పండి భూమి కాబట్టి భూమి ఎంత ఇక్కడ మనకు 37కు సమానం అయితే సో ఎత్తు ఏం కావాలి మనకు దానికి రెట్టింపు కాబట్టి 37 రెట్ల మనకు 74 వస్తున్నాడు కాబట్టి 74 సెంటీమీటర్లు. సో త్రిభుజం యొక్క ఎత్తు ఎంత మనకు 74 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూడండి. 12వ క్వశ్చన్ ఏమనంటే ఏబిసిడి రాంబస్లో ఏసీ మరియు బీడీ కర్ణాలు అయిన AC² + BD² సమానమైనటువంటి ఏదైనా ఇక్కడ సమానమైన విలువ ఎంత అండి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఇది రాంబస్ అనమాట. మీకు తెలుసు రాంబస్లో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి AB = సో BC = CD = సో DX సమానం కాబట్టి 4 భుజాలు సమానం ఉంటాయి. అయితే చూడండి ఇక్కడ రాంబస్లో సో కర్ణాలు సమానం ఉండవు కానీ కర్ణాలు ఏం చేసుకుంటే ఇక్కడ మనకి లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అయితే అంటే అర్థమైంది సో ఏ నుంచి ఈ మొత్తం ఏసీ ఇక్కడ మరి ఏసీ అయితే ఇక్కడ మనకి ఖండించుకుంటే ఇక్కడ మనకు సో ఈ భాగం ఏ నుంచి ఓ అనుకుంటే మనం ఏ నుంచి ఓ ఎంతైతే ఉంటుందో ఓ నుంచి సి ఎంత ఉంటుంది అనమాట. అదేవిధంగా సో బి నుంచి ఓ ఎంతైతే ఉంటుందో ఓ నుంచి డి కూడా అంతే ఉంటుంది అనమాట. అయితే
సో నేనేమనుకుంటే ఇక్కడ ఏ నుంచి ఓ వరకు ఎంతైతే ఉంటుందో ఈ మొత్తం మనం 10 సెంటీమీటర్లు అనుకుంటే అప్పుడు ఏఓ ఎంత మనకు 5 ఉంటుంది కాబట్టి మరి 10/2 రాసుకోవచ్చు మనం. కాబట్టి ఏఓని ఇప్పుడు ఏమనుకుంటా నేను ఏఓ ఈజ్ ఈక్వల్ టు నేను ఈ మొత్తం బై 2 రాసుకుంటా. కాబట్టి AC/2 రాసుకుంటా. అంటే సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు AC/2 రాసుకుంటా నేను. అంటే ఏసీలో సగమే కదా. అదేవిధంగా బీఓ అంటే ఏం రాసుకుంటాం మనము, బీఓ అంటే కూడా మనము సో BD/2 కాబట్టి సో BD/2 రాసుకోవచ్చు మనం. అంటే BD అంటే కర్ణంలో సగం అనమాట ఇది. అయితే ఫస్ట్ ఒకటి తీసుకున్న ఇక్కడ మనం ఇది మనకు లంబకోణ త్రిభుజం అవుతుంది అనమాట. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పండి, లంబకోణ త్రిభుజంలో కర్ణం వర్గం మిగిలిన భుజాల వర్గాలకు సమానం కావాలా. కాబట్టి మనకి వచ్చే కండిషన్ ఏమంటే ఇక్కడ సో AB² ఈజ్ ఈక్వల్ టు కర్ణం ఇదే కదా. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, AO² ప్లస్ BO² కి సమానం అవుతుంది అనమాట. అయితే సో AB² ఈజ్ ఈక్వల్ టు AO అంటే ఏమనుకున్నాం మనము AC/2 కాబట్టి AC/2 ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు AC²/2² అంటే ఏమొస్తుంది చెప్పండి 4 వస్తుంది అనమాట. అదేవిధంగా BO² అంటే ఏమొస్తుంది సో BD/2 కాబట్టి సో BD²/4 వస్తుంది అనమాట. ఇక్కడ రెండు హారాలు సేమ్ ఏం చేస్తాం మనం సింపుల్గా కలిపి మొత్తం మీద 4 రాసేసి ఇక్కడ ఏం రాస్తాం మనము AC² ప్లస్ సో BD² ఈజ్ ఈక్వల్ అయితే మనకు AB²కి సమానం అనమాట. మరి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి 4 ఇంటూ సో AB² ఈజ్ ఈక్వల్ ఏమైతే చెప్పినప్పుడు AC² ప్లస్ సో BD² అవుతుంది అనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. సో AC² ప్లస్ BD² విలువ ఏంటంటే మనకు 4AB² కి సమానం అవుతుంది. కానీ మీకు చెప్పిన ఇంతకుముందు నేను మరి AC² ప్లస్ BC² మనకి BD² మనకి ఎంత వచ్చింది AB² 4AB² వచ్చింది అనమాట. అయితే మీకు చెప్పిన ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ D అంటే అన్ని భుజాలు సమానం కాబట్టి సో ఇప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ 4 ఇంటూ AB² ఈజ్ ఈక్వల్ టు AC² BD² అవుతుంది. అదేవిధంగా 4 ఇంటూ AB అంటే భుజమే కదా, నెక్స్ట్ భుజం ఏమని చెప్పండి BC², తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి తర్వాత CD², తర్వాత ఏం చెప్పిన తర్వాత సో DA². ఇవన్నీ కూడా దేనికి సమానం, ఇవన్నీ కూడా మనకు దీనికే సమానం కాబట్టి AC² ప్లస్ BD², తర్వాత AC² ప్లస్ BD² ఇవన్నీ కూడా సమానం కాబట్టి ఇవంతా కూడా భుజాల యొక్క వర్గాల 4 రెట్లకు సమానం అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో సో ఇది ఉంది యాక్చువల్గా 4 ఇంటూ DA² ఈజ్ ఈక్వల్ టు AC² ప్లస్ BD² కాబట్టి మనము సో ఏవి ఇచ్చినా అన్నిటికీ కూడా సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి, ఏముందంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 16√3 మీటర్లు. అయితే దానికి చుట్టుకొలత అంటారు ఇక్కడ. ఇది మనకు సమబాహు త్రిభుజం, అన్ని భుజాలు సమానం ఉంటాయి అనమాట. మరి మీకు తెలుసు సమబాహు త్రిభుజం వైశాల్యం ఫార్మ్ ఏం చెప్పండి, A ఈజ్ ఈక్వల్ టు సో √3/4 A² అనమాట. మరి ఏ అంటే వైశాల్యం కదా మనకి ఎంత ఇచ్చింది చెప్పండి, ఇక్కడ 16√3 ఇచ్చినాడు. మరి ఏ అంటే ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క భుజం అనమాట అది. మరి ఇప్పుడు ఏ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం 16√3 రాసుకోవచ్చా. 16√3 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో √3/4 A² అనమాట. తర్వాత ఇక్కడ √3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత ఇక్కడ సో 4 ఇంటూ 16 ఇక్కడ 16 ఎంత చెప్పండి 64 కాబట్టి సో A² ఏమైతే మనకు 64 అవుతుంది అనమాట. దీని ఏం రాసుకుంటాం మనము 8² రాసుకోవచ్చు. కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి ఏ విలువ ఎంత చెప్పినప్పుడు సో A ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. కానీ మనకేం కావాలి, మనకి సమబాహు త్రిభుజం చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత ఫార్మ్ చెప్పండి A ప్లస్ అంటే 3A కాబట్టి సో 3A 3 ఇంటూ A అంటే 8 కాబట్టి 8 ఇక్కడ సో 8 ఎంత 24 సెంటీమీటర్లు. కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత 24 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత 14 చూడండి, 14 ఏమనంటే ఒక స్తూపం భూపరిధి 88 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 60 సెంటీమీటర్లైన స్తూపం యొక్క ప్రకృతల వైశాల్యం ఎంత అన్నాడు. మరి స్తూపం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ దాని ఏమంటారు, దీన్ని స్తూపం యొక్క భూపరిధి అంటారు అనమాట. మరి భూపరిధి అంటే ఇక్కడ మనకు సో స్తూపం యొక్క భూపరిధి మనకు వృత్తాకారం ఉంటుంది కాబట్టి వృత్త పరిధికి సమానం అవుతుంది. కాబట్టి సో 2πr కూడా మనకి 88కి సమానం అవుతుంది, 88 సెంటీమీటర్లు అనమాట. మరి ఎత్తు ఎంత ఇక్కడ మనకి ఎత్తు 60 సెంటీమీటర్ అంటే హెచ్ ఇక్కడ మనకు 60 సెంటీమీటర్లు అంట. అయితే ప్రకృతల వైశాల్యం ఎంత అన్నాడు. మరి స్తూపం ప్రకృతల వైశాల్యం ఫార్ములా సో 2πRh కాబట్టి 2πr ప్లస్ ఏం రాస్తాం మనం 88 రాస్తాము. ఈ మొత్తం 88 సో ఇంటూ హెచ్ అంటే ఎంత అయిపోయింది 60 సెంటీమీటర్లు కాబట్టి 60 రాస్తుంది ఇక్కడ. మరి గుణిస్తే ఏమొస్తుంది మొత్తం కూడా గుణిస్తే మనకు 5280 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి స్తూపం యొక్క ప్రకృతల వైశాల్యం ఏంటంటే 5280 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూడండి, 15వ క్వశ్చన్ ఏమంటే క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ xy ప్లస్ 7y², n ఈజ్ ఈక్వల్ 3x మైనస్ 2y అయినా m, n ల లబ్ధం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే రెండు గుణించాలి మనము. m, n ల లబ్ధం అంటే అర్థమైంది m ఇంటూ n అనమాట. మరి రెండు గుణిస్తే ఫస్ట్ రాసుకుందాం మనము x² మైనస్ xy ప్లస్ 7y² సో ఇంటూ ఎంత చెప్పండి 3x మైనస్ 2y అనమాట. సో మొదటి పదం మొత్తాన్ని గుణిద్దాం మనము. సో 3x ఇంటూ x² అని చెప్పండి సో 3x³ మైనస్ 3x ఇంటూ మైనస్ xy మైనస్ 3x²y తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది ఇక్కడ 7 వల్ల 21 xy² అవుతుంది. తర్వాత దీంతో గుణిద్దాం మనం, దీంతో మొత్తాన్ని గుణించడం అయిపోయింది మనం. తర్వాత మైనస్ 2yతో గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి మైనస్ 2y ఇంటూ x² అని చెప్పండి మైనస్ 2x² వస్తుంది. తర్వాత
సో -2y ఇంటూ -xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2xy² వస్తుంది. తర్వాత ఈ రెండు గుణిస్తే సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7y² ఇంటూ 2y ఎంత చెప్పండి 14y³ వస్తుంది అనమాట. ఇది తర్వాత ఇక్కడ సజాతీయ పదాలు కలిపి రాస్తే ఏమొస్తుంది మనకు సో 3x³ మైనస్ 3x² మైనస్ 2x² మొత్తం ఎంత చెప్పండి -5x² అవుతుంది. తర్వాత xy² ఇక్కడ సో 21xy² ప్లస్ 2xy² మొత్తం ఎంత చెప్పండి 23 సో xy² అనమాట. తర్వాత -2x² సరే అయిపోయింది ఇది. సో మైనస్ ఎంత లాస్ట్ ఇక్కడ మనకు 14 సో y³ కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సో 3x³ మైనస్ 5x² ప్లస్ 23xy² మైనస్ 14y³ ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 17 క్వశ్చన్ చేయడం ఇక్కడ 1:2:4:5 నిష్పత్తులు గల ఏబిసిడి చతుర్భుజంలోని ఏవేని 3 కోణాల మొత్తం ఎంత అంటే ఇక్కడ ఇవి మనకు ఆప్షన్ అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకు తెలుసాలంటే చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాలు ఉంటాయి మొత్తము. సో వాటి మొత్తం ఎంతకు సమానం మనకు 360కి సమానం అవుతుంది అనమాట. దాంట్లో సో మనకు 4 భాగాలు ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ ఇక్కడ ఒకటేమో 1 భాగం, ఇంకోటి 2 భాగాలు, ఇంకోటి 4, ఇంకోటి 5 భాగాలు అంటే మొత్తం భాగాల సంఖ్య ఇక్కడ 5 + 4 9 10 12 భాగాలు మొత్తము. అంటే 360ని మొత్తం 12 భాగాలు చేసి ఒకరికేమో 1 భాగం, ఇంకొకరికి 2 భాగాలు, ఇంకొకరికి 4, ఇంకొకరికి 5 భాగాలు ఇచ్చిన అనమాట. అయితే ఈ కొలతలు కనుక్కొని మనము అందులో ఏవేని 3 కూడితే కావాలి మనకు సో ఈ ఆన్సర్ కావాలన్నమాట. ఫస్ట్ కోణం ఎంత మనకు 1 భాగం ఉంది కాబట్టి సో 1 భాగంపై మొత్తం భాగాల సంఖ్య ఎంత 12 సో ఇంటూ ఎంత చెప్పండి 360 అనమాట. మరి 1 భాగం విలువ ఫస్ట్ కనుక్కుందాం మనము. సో 12 × 12 3 36 ఉన్నాయి ఇక్కడ. మరి 1 భాగం విలువ ఎంత ఇక్కడ మనకు 1 × 30 అంటే మనకు సో 30కి సమానమైంది. అంటే అర్థమైంది ఇక్కడ 1 భాగం యొక్క విలువ ఎంత 30 అవుతుంది కాబట్టి మళ్ళీ 2 ఉంది అక్కడ 2 భాగాల విలువ ఎంత చెప్పినప్పుడు సో 2 భాగాల విలువ మనకు సో 2 భాగాలు మనకు సో 32 60కి సమానం అవుతుంది. తర్వాత 3 భాగాల విలువ ఎంత చెప్పండి సో 3 భాగాలు అంటే మనకు మూడో విలువ 4 ఉంది ఇక్కడ 4 భాగాల విలువ ఎంత చెప్పండి ఇక్కడ యాక్చువల్గా 4 కాబట్టి 4 × 30 ఎంత అయిపోయినప్పుడు సో 120కి సమానం అవుతుంది. తర్వాత సో నెక్స్ట్ ఎంత ఉంది మనకు 5 భాగాలు కాబట్టి సో 5 భాగాలు అంటే ఎంత 30 × 5 ఎంత 150కి సమానం అవుతుంది. కాబట్టి ఇవి మొత్తం మనకు చతుర్భుజంలోని కోణాలు అనమాట. ఇందులో చూడండి ఇక్కడ సో దీనికి ఎంత కలిపితే మనకు వచ్చేటువంటి 360 అవుతుందో చూసుకోవాలి మనం. ఇక్కడ మనకు 325 ఉందా, దీనికి ఎంత కలపాలి మనం 360 35 కలపాలి. ఇక్కడ మనకు ఆన్సర్ లేదు కాబట్టి మనకి ఇది ఆప్షన్ కాదు. ఇక 300 ఉంది ఇక్కడ 300 ఎంత కూడితే మనకి 360 వస్తే చెప్పండి 60 కలపాలి. కాబట్టి సో ఈ కోణం రెండో భాగం కోణం వదిలిపెట్టేసి ఈ 3 కూడితే మనకు వచ్చేటువంటి విలువ 300 కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. 280కి ఎంత కలపాలి మనం యాక్చువల్గా 360 రావాలంటే సో 80 కలపాలి. కానీ మనకి 80 ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకు ఆన్సర్ కాదు. అదేవిధంగా 250 దీనికి ఎంత కలపాలా సో 110 కలపాలి. కాబట్టి 110 మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి సో సెకండ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది కొద్దిగా ఆలోచించేటువంటి క్వశ్చన్ లాగా చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బీ 33 డిగ్రీస్, తర్వాత యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి 80 డిగ్రీస్ అంటే అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానమైనటువంటి విలువ ఎంతనండి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు తెలుసు త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం ఎంత సమానం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180కి సమానం అవుతుంది. అయితే దీని నుంచి మనం ఫస్ట్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి 33 ఉంది. దీని నుంచి మనం యాంగిల్ ఏ విలువ అనుకున్నాం మనము. సో యాంగిల్ ఏ ఏమొస్తుంది చెప్పండి 33 సో బి ఎక్కడ పోతే ప్లస్ బి అవుతుంది అనమాట. ఇది యాంగిల్ ఏ 33 ప్లస్ బికి సమానం అవుతుంది. దీని నుంచి మనకు సి ఏమొస్తుంది చెప్పండి సో యాంగిల్ సి అవతల పోతే ప్లస్ అవుతుంది, 80 మైనస్ అవుతుంది కాబట్టి సో యాంగిల్ బి యాంగిల్ బి మైనస్ 18 అనమాట. కాబట్టి యాంగిల్ ఏ అంటే 33 ప్లస్ బి, యాంగిల్ సి అంటే ఎంత యాంగిల్ బి మైనస్ యాంగిల్ 18కి సమానం అనమాట. నేను చేస్తా ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180కి సమానంగా దీంట్లో ప్రతిక్షేపిద్దాం మనము. యాంగిల్ ఏ అంటే ఎంత మనకు సో 33 ప్లస్ డైరెక్ట్ బి రాస్తుంది ఇక్కడ ప్లస్ నెక్స్ట్ ఏముంది తర్వాత బి ఉంది ఈ బి అనమాట. ఇది ప్లస్ సి అంటే ఎంత బి మైనస్ 18 కాబట్టి సో బి మైనస్ 18 మొత్తం ఎంత సమానం 180కి సమానం అవుతుంది ఇది. తర్వాత ఇక్కడ చూడండి సో బి ప్లస్ బి ఎంత మొత్తము 3bకి సమానం అవుతుంది. 33 మైనస్ 18 అంటే ఏమొస్తుంది చెప్పండి తీసేస్తే మనకు అది మనకు వచ్చేది 15 అనమాట. సో ప్లస్ 15 ఉంటుంది ఇక్కడ ఈక్వల్ అయితే ఇక్కడ మనకు 180కి సమానం అవుతుంది. సో 3b ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది అది మైనస్ అవుతుంది కాబట్టి 180 మైనస్ 15 అంటే 165 అవుతుంది. సో దీని నుంచి b ఎంత వస్తుంది 165/3 కాబట్టి 3 × 3 5 తర్వాత సో 3 5 కాబట్టి మనకు వచ్చినట్టు b ఎంత అంటే 55 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది అనమాట. అయితే మనకి కావాలి మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కావాలి కాబట్టి సో ఇందులో మొదటి ఇక్కడ మనకి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి 33 కాబట్టి దీన్ని ప్రతిక్షేపిద్దాం మనము. యాంగిల్ ఏ మైనస్ బి అంటే ఎంత మనకి ఎంత 55 కాబట్టి 55 సో ఈక్వల్ ఎంత 33 అనమాట. మరి యాంగిల్ ఏ ఎంత వస్తుంది అప్పుడు అవతల ప్లస్ కాబట్టి 55 ప్లస్ 33 ఎంత 88 వస్తుంది. కాబట్టి సో ఏ అంటే 88 బి అంటే ఎంత 55 కాబట్టి రెండు కూడితే ఏమొస్తుంది మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే సో 88 ప్లస్ 55 రెండు కూడితే మనకు వచ్చేది ఏంటంటే 143 కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే 143 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది అనమాట.
తర్వాత 19వ క్వశ్చన్ చూడండి ఏముందంటే 5 to the power of n minus 2 into 3 to the power of 2n minus 3 is equal 135 అయితే n ఈక్వల్ ఎంత ఇక్కడ అయితే సో LHS మనకి ఇక్కడ విలువలు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా మనకు తర్వాత R ఇస్తే 135 కాబట్టి సో ఈ 135 కి మనం కారణాలు కడితే మస్తు చూడండి ఇక్కడ 5 ఎక్కని తీసుకున్నాం మనము సో 5 రెంట్ల 10 తర్వాత 3 ఉంటుంది ఇక్కడ సో 30 అంటే 5 ఇక్కడ మళ్ళీ 3 ఎక్కని తీసుకుంటే సో 3 9 3 3 కాబట్టి 3 ఎక్కం ఇక్కడ అంటే 135 ఏం రాసుకోవచ్చు మనము సో 5 to the power of n minus 2 into 3 to the power of సో 2n minus 3 ఈక్వల్ దీన్ని మనము సో వీరి యొక్క ఘాతాంకాలుగా రాసేమొస్తుంది 5 ఒకటే కాబట్టి 5 to the power of 1 ఇంటూ సో 3 power 3గా రాసుకోవచ్చు మనం కంపేర్ చేసుకుంటే ఏముంది ఇక్కడ 5 అంటే వీటి ఘాతాంకాలు సమానం చేసుకుంటాం మనము అంటే ఏమొస్తుంది అప్పుడు సో n minus 2 is equal to 1 అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 2 అవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి సో 1 plus 2 3 అవుతుంది కాబట్టి సో n విలువ మనకి ఎంతంటే 3కి సమానం అవుతుంది ఇది యాదం తీసుకోవచ్చు మనం ఇది కూడా తీసుకోవచ్చు మనం సో ఇక్కడ 3 ఉంటే ఘాతాంకాలు సమానం కాబట్టి సో 2n minus 3 ఈక్వల్ 3 అవుతుంది సో 2n ఈక్వల్ 3 అవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 3 plus 3 6 అవుతుంది n ఎంత అప్పుడు సో 2 ఎక్కం 2 ముళ్ళ కాబట్టి 3 వచ్చింది కాబట్టి మనకి n విలువ 3కి సమానం కావడం జరిగిందనమాట ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది మనకి ఇది సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అని చెప్పండి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట మరి ఈ రూపంలో దీన్ని మార్చుకుంటే ఏమొస్తుంది 4 అంటే దాన్ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు మనం కాబట్టి ఈ మొత్తాన్ని రాస్తాం 2a హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు మనం సో 2a హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ మొత్తం స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ మొత్తాన్ని బి అనుకుంటాం మనము సో 2b మైనస్ సి హోల్ స్క్వేర్ కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏ అంటే 2a ఉంది బి అంటే 2b మైనస్ సి ఉంది కాబట్టి దీనిలో విడగొడితే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి సో ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత 2a ప్లస్ బి అంటే 2b మైనస్ సి కాబట్టి 2b మైనస్ సి తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో ఏ అంటే 2a ఉంది తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెక్స్ట్ ఏం చేస్తాం మనము బి అంటే ఈ మొత్తం కాబట్టి ఈ మొత్తాన్ని మైనస్ బ్రాకెట్లో రాస్తాం మనం సో 2b మైనస్ సి బ్రాకెట్లో రాసుకోవాలి ఎందుకంటే మైనస్తో గుణించాలి కాబట్టి తర్వాత ఇక్కడ సో 2a ప్లస్ 2b మైనస్ సి ఇంటి ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ 2a ఈ మైనస్తో గుణిస్తే ఏమొస్తుంది మైనస్ ఇంటూ 2b మైనస్ 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి కాబట్టి మనకు వచ్చేటువంటి కారణాలు ఏమిటంటే సో ఇదనమాట 2a ప్లస్ 2b మైనస్ సి ఇంటూ 2a మైనస్ 2b ప్లస్ సి అనమాట సో ఇవి క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి 20 క్వశ్చన్లు అనమాట సో మీకు వీడియో కన్నా నచ్చితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ